ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడు ఇమంది రవిని పోలీస్ కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు. 5 రోజుల పాటు రవిని పోలీస్ కస్టడీకి అనుమతించింది. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఐబొమ్మ రవి. రేపటి నుంచి అతన్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు పోలీసులు. పైరసీ మాఫియాకు సంబంధించి వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు. ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడు ఇమంది రవిని పోలీస్ కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో ఉన్నారు. కిరణ్, నాంపల్లి కోర్టు ఐబొమ్మ కేసులో ప్రధాన సూత్రధారులు ఎవరుతున్నారో ఇమ్మడి రవిని 5 రోజుల పాటు కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు కస్టడీకి అనుమతించింది. వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సో 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో చెంచల్గూడ నుంచి మరికొద్దిసేపట్లో ఇమ్మడి రవిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అతనికి ముందుగా చెంచల్గూడ జైలు నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోనే అతన్ని విచారణ కూడా కొనసాగుతుంది. 5 రోజుల పాటు కూడా ఈ మూవీస్ కి సంబంధించి పైరసీ ఏ విధంగా చేశాడు, తర్వాత ఎన్ని వెబ్సైట్స్ ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత క్రిప్టో కరెన్సీ ద్వారా ఏ విధంగా అతను ట్రాన్సాక్షన్ చేశాడు, ఇది అనేక కోణాల్లో కూడా లోతుగా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అతని నుంచి చాలా కీలకమైన సమాచారం కూడా రాబడతారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే దేశవ్యాప్తంగా కూడా అతనికున్న నెట్వర్క్ పైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. 17 వెబ్సైట్స్ ద్వారా అతను మూవీస్ ను ఏవైతే ఉంటాయో, నూతనంగా రిలీజ్ అయ్యే న్యూ మూవీస్ ఏవైతే ఉంటాయో వాటిని పైరసీ ఏ విధంగా చేశాడు, తర్వాత ఆ డొమైన్స్ ఏ విధంగా ఏర్పాటు చేశాడు, అమెరికా, ఫ్రాన్స్ తో పాటుగా జమైకా, కెరేబియన్ అక్కడ ఏ విధంగా అతను డొమైన్స్ ఏర్పాటు చేశాడు, అలాగే అమీర్పేట్ అమెరికాలో ఉంటూ కూడా ఐడి ప్రూఫ్స్ అంటే ఐడీస్ క్రియేట్ చేసిన తర్వాత డొమైన్స్ ఏ విధంగా ఏర్పాటు చేశాడు, 17 వెబ్సైట్స్ ద్వారా కూడా ఏ విధంగా అతను పైరసీ చేశాడు, అలాగే ఓటీటీకి సంబంధించిన కంటెంట్ కూడా ఏ విధంగా పైరసీ పాల్పడ్డాడు, అనేక కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇతని యొక్క నెట్వర్క్ పైన కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. మొదటగా రిమాండ్ రిపోర్ట్ లో కూడా అతను నేరాన్ని అంగీకరించాడు. ఏ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమకు ఏ విధంగా నష్టాన్ని చేకూర్చాడు, తర్వాత ఏ విధంగా పైరసీ చేశాడు, తర్వాత ఏ విధంగా అతను ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా పైరసీ పాల్పడడం జరిగింది. అనేక కోణాల్లో కూడా అతను నుంచి కన్ఫెషనల్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అతను ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైన అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి దాదాపు 17 వెబ్సైట్స్ కు సంబంధించి కూడా అతను ఏ విధంగా వెబ్సైట్స్ నడిపాడు అనేది కూడా రవి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే క్రిప్టో కరెన్సీ ద్వారా వ్యాలెట్ల నుంచి ఐసిఐసి సంబంధించి ఎన్ఆర్ఈ ఖాతాకు ఏ విధంగా అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేశాడనే దానిపైన కూడా పోలీసులు అతని నుంచి స్టేట్మెంట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇమ్మడి రవి ఇచ్చే స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో స్టేట్మెంట్ ఆధారం కూడా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు పరిశీలిస్తే ఇమ్మడి రవి ముందు 6 నెలల క్రితం నుంచి పోలీసులు దర్యాప్తు చేసిన క్రమంలో ఇటు అహ్మద్ తో పాటుగా ఇటు రాజు, అలాగే ప్రశాంత్, అలాగే కిషోర్ తో పాటు మరికొంతమంది ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో వారికి సంబంధించి ఉన్న నెట్వర్క్ తో పాటుగా ప్రస్తుతం ఇమ్మడి రవి ఇచ్చే స్టేట్మెంట్ లో భాగంగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అమీర్పేట్లో ఒక డొమైన్ ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత అమెరికాలో కూడా ఒక డొమైన్ ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత ఫ్రాన్స్ అలాగే కరేబియన్ సంబంధించిన ఈ కంట్రీస్ లో ఏ విధంగా తను ఐడి క్రియేట్ చేసి డొమైన్ ఏర్పాటు చేసుకుని శాటిలైట్ ద్వారా నేరుగా మూవీస్ అన్నింటిని కూడా వెబ్సైట్స్ ద్వారా అతను పైరసీ పాల్పడ్డాడు. తర్వాత వీటికి సంబంధించిన నెట్వర్క్ ఏ విధంగా ఉంది, అనేక కోణాలు కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికీ కూడా ఈడీ ఎంటర్ అయింది. ఎందుకంటే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఈడీ లేఖ రాశారు. ఈ పూర్తి స్థాయిలో కూడా తమకు వివరాలను సమర్పించాలని, తర్వాత క్రిప్టో కరెన్సీ ద్వారా ఏ విధంగా అయితే ట్రాన్సాక్షన్స్ జరిగాయో, ఎందుకంటే పోలీసులు రైడ్ చేసిన క్రమంలో 3 కోట్ల రూపాయలు నెట్ క్యాష్ కూడా సీజ్ చేశారు. కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అతను ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశాడు, తర్వాత క్రిప్టో కరెన్సీ ద్వారా ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశాడు, ఇందులో హవాలా మార్గంలో ఏమైనా డబ్బులు తరలించారా లేదనే అనేక కోణాలు కూడా అతని నుంచి స్టేట్మెంట్ రాబట్టి ఉండాల్సింది. కాబట్టి పోలీసులు 5 రోజుల కస్టడీలో భాగంగా వివిధ కోణాల్లో ప్రశ్నించి అతని నుంచి జవాబు రాబట్టి తర్వాత
రిమాండ్ రిపోర్ట్లో భాగంగా ఛార్జ్షీట్లో కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఈ కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత. సో 5 రోజుల కస్టడీలో పరిశీలిస్తే కూడా దేశవ్యాప్తంగా చాలా వరకు కూడా నెట్వర్క్ ఏ విధంగా ఇతను నెట్వర్క్ నడిపిస్తా ఉన్నాడు, తర్వాత చాలా వరకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఏ విధంగా తీసుకోవడం కావచ్చు, తర్వాత పైరసీ ఏ విధంగా నడుపుతా ఉన్నాడు, తర్వాత తన టీంని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు, అనేక కోణాలు కూడా పోలీసులు తను ప్రశ్నించి విచారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెబ్సైట్స్ పైన, అలాగే క్రిప్టో కరెన్సీ పైన, అలాగే ఇతనుకున్న నెట్వర్క్ పైన కూడా పోలీసులు అతని నుంచి అనేక కోణాల్లో ప్రశ్నించి సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది. అలాగే తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. రికార్డ్ సమయంలో ఏదైనా అదనంగా సమాచారం వచ్చినా, తర్వాత ఇంకెవరైనా తప్పించుకోవాలని ప్రయత్నించినా కూడా ఒకవేళ ఇమ్మడి రవి ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా కీలకంగా ఉంటుంది. అరెస్ట్ కూడా ఉండబోయే అవకాశం ఉంటుంది. 5 రోజుల పాటు అతన్ని కస్టడీకి అనుమతించింది కాబట్టి ఏ క్షణంలోనైనా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకుని వివిధ కోణాలు విచారించే అవకాశం ఉంది.